హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రీఛార్జబుల్ ఫ్యాన్ అన్నమాట. ఇది రీఛార్జబుల్ ఫ్యాన్ ఒకటే కాదు, ఇది ఫ్యాన్ కింద వాడుకోవచ్చు. మనం కరెంట్ పోయినప్పుడు ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు, లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఛార్జింగ్ ఫోన్లకి వాటికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఇదైతే నేను కొని సంవత్సరం అవుతుంది. దీన్ని ఎలా వాడాలి, ఇది అసలు కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మీకైతే పూర్తిగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్యాను ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుద్ది అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఏదైనా పవర్ కట్ అయితే వాళ్ళ నిద్రకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ఫ్యాను అప్పుడు బాగా ఉపయోగపడుద్ది. దీన్ని ఎలా ఉపయోగించాలనేది మీకైతే పాయింట్ టు పాయింట్ ఇప్పుడైతే చెప్తాను. తర్వాత ఇది కొనొచ్చా లేదా అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇస్తారు దీనిలో. ఈ బ్యాక్ సైడ్ ఇది మనం ఇక్కడ ఛార్జింగ్ ఇటువైపు ఇది కనెక్ట్ చేయాలి. ఈ ప్లగ్ సాకెట్లో పెట్టి స్విచ్ చేస్తే ఇక్కడ ఛార్జ్ అని పడుతుంది కదా, ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది. ఇప్పుడు అంటే ఛార్జ్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది. గ్రీన్ లైట్ వెలిగిందంటే మనం ఫుల్ ఛార్జ్ అయిపోయిందని అర్థం. అప్పుడు ఇంకా ప్లగ్ తీసేయడమే. ఇంకా దీన్ని ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు మనం. ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఈ పవర్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. వెలిగిన తర్వాత ఈ ప్లస్ బటన్ నొక్కాలి. అప్పుడు మనకి ఫ్యాన్ అయితే ఆన్ అయ్యిద్ది. చూడండి, లో నాయిస్ అన్నమాట. అస్సలు నాయిస్ ఏమి ఉండదు. అసలు చక్కగా మంచి స్మూత్గా తిరిగిద్ది ఫ్యాను. ఇది వచ్చేసి ఫస్ట్ దీంట్లో 3 స్టెప్పులు ఉంటాయి, 3 స్పీడ్లు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 1 మీద తిరుగుతుంది ఇప్పుడు ఫ్యాను. వీళ్ళు చెప్పేది ఏంటంటే 1లో పెట్టుకుంటే 7 అవర్స్ వరకు వచ్చిద్ది. మామూలుగా 2లో పెట్టుకుంటే 5 అవర్స్ వచ్చిద్ది. 3లో పెట్టుకుంటే అంటే హై స్పీడ్లో పెట్టుకుంటే 3 అవర్స్ వచ్చిద్ది అని చెప్పి దీంట్లో ఇచ్చారు మాన్యువల్లో. కానీ ఇదైతే 1లో పెడితే కొంచెం ఒక 5 గంటలు అలా వచ్చిద్ది, 2లో పెడితే 3 గంటలు అలా వచ్చిద్ది. వాళ్ళు చెప్పినంత రాదు, కొంచెం తగ్గిద్ది అనమాట. ఇప్పుడు 1లో తిరుగుతుంది. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెరిగింది 2. ఇది వచ్చేసి 3. ఇంకంతే. ఇంకా మనం స్పీడ్ తగ్గించాలంటే ఇటువైపు మైనస్ ఉంది కదా, ఈ మైనస్ నొక్కితే స్పీడ్ అనేది తగ్గిద్ది. 3 సార్లు నొక్కి ఇది 1లో తిరుగుతుంది ఇప్పుడు. ఇంకా ఈ ఎల్ఈడి అని ఉంది కదా, ఇది కూడా ఎల్ఈడి కూడా 2 స్టెప్పులు ఉంటుంది. ఇది మనకు అంత ఉపయోగపడదు కానీ ఏదో బెడ్ లైట్ లాగా, ఇంట్లో ఏదో బెడ్ లైట్ లాగా ఉంటుంది అంతే. ఇది ఇప్పుడు స్టెప్ 1లో ఉంది. ఇప్పుడు కాంతి పెరిగింది చూడండి, ఇది 2వ స్టెప్ అన్నమాట. ఇదే నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఈ యూఎస్బి పోర్ట్లో పెట్టి మనం సెల్ ఫోన్స్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఛార్జింగ్ కూడా ఎక్కిద్ది. ఏంటంటే మనకు ఇప్పుడు ఫాస్ట్ ఛార్జీలు వస్తున్నాయి కదా, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పనిచేయదు కానీ మామూలుగా ఎక్కిద్ది. మామూలు కీప్యాడ్ ఫోన్లకి పనిచేసిద్ది కానీ ఇదైతే చాలా స్లోగా ఎక్కిద్ది. ఈ స్మార్ట్ ఫోన్స్కి ఇదైతే అంత ఉపయోగపడదు. మామూలు కీప్యాడ్ ఫోన్లకి అయితే పర్లేదు, బాగానే ఎక్కిద్ది. ఇంక ఈ ఫ్యాను ఇంకోటి ఏంటంటే ఆసిలేషన్ కూడా ఉంటుంది. దీన్ని కింద నొక్కితే ఆసిలేషన్ కూడా వర్క్ అయ్యిద్ది. ఈ ఆసిలేషన్ పెడితే కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తగ్గిద్ది.
ఆసిలేషన్ పెడితే, ఆసిలేషన్లో లేకుండా అయితే కొంచెం ఎక్కువసేపు వచ్చింది అనమాట. ఇంకా ఈ ఫ్యాన్ ఆపాలంటే ఈ మధ్యలో ఉన్న ఈ పవర్ బటన్ నొక్కితే ఫ్యాన్ అయితే ఆగిపోయిద్ది. ఈ ఫ్యాన్ ఎలా వాడాలి ఏంటనేది మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫ్యాన్ అయితే మనకి ఆన్లైన్లో ఇలా ఫిట్ చేసి అయితే రాదు, పార్ట్స్ విడి పార్ట్స్గా వచ్చింది. అప్పుడు అది ఎలా బిగించాలనేది కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను. మనం కొన్నప్పుడు ఈ ఫ్యాన్ అయితే ప్యాకేజీలో ఇది ఇలా వచ్చింది. ఇవన్నీ సపరేట్గా ఇస్తారు, ఇవన్నీ మనమే బిగించుకోవాలి. ఒకసారి ఎలా బిగించాలో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ హోల్ ఉన్నది, ఇది ఫస్ట్ బిగించాలి. బాగా దగ్గర ఈ గాడిలో ఏదో కూర్చోబెట్టాలి. తర్వాత దానికి ఈ మెషికి బయటికి రాకుండా ఈ నట్ అయితే ఇది టైట్ చేసేయాలి. టైట్ చేసిన తర్వాత ఈ ఫ్యాన్ రెక్క పెట్టాలి. ఈ ఫ్యాన్ రెక్కకి ఈ గాడి ఉంది కదా, ఈ గాడ్లు దీంట్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ బుడిబిల్లాగా ఉన్నాయి కదా, ఈ షాఫ్ట్కి దాంట్లో కూర్చోబెట్టాలి. తర్వాత ఈ నాబు బిగించాలి. ఈ నాబు ఈ మనకి వెనక వైపు తిప్పితే టైట్ అయింది అనమాట. ఇది రివర్స్లో ఉంటుంది, ఇది వెనక తిప్పితే టైట్. తర్వాత ఈ రింగ్ అనేది ఫస్ట్ దీనికి పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండో మెష్ దీనికి నిదానంగా సెట్ చేయడమే. ఈ నట్టు ఇంకా టైట్ చేస్తే ఫిట్టింగ్ అనేది అయిపోయినట్టే. ఇంకా ఈ ఫ్యాను కొనాలా వద్దా అనే విషయానికి వస్తే, ఈ ఫ్యాన్ అయితే 100% కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి 1 year సర్వీస్ వారంటీ ఉంటుంది. అది కూడా డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. మన ఇంటికి వచ్చే ఏదన్నా ఇబ్బంది అయితే ఇంటికి వచ్చే రిపేర్ చేసి వెళ్తారు. మనం కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కంప్లైంట్ పెడితే. ఇది మీకు గనక అవసరం అనుకుంటే మాత్రం ఓన్లీ ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉంటుంది. మీకు బయట ఎక్కడా కూడా ఈ ఫ్యాన్లు అయితే అమ్మరు. ఈ మిస్టర్ రైట్ కంపెనీ ఇది చాలా బాగుంటుంది. బయట అయితే ఎక్కడ దొరకవు, ఓన్లీ ఆన్లైన్లోనే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉంటాయి. మీకు కొనాలంటే మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి కావాలంటే మీరు కొనుక్కోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇది 3,400 రూపాయలు పెట్టి నేను కొన్నాను. ఇది నేను దాదాపుగా 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రేటు కూడా ఎప్పటి నుంచో అంతే ఉంది, ఆ 3,400 ఉంది. అదైతే తగ్గదు పెరగదు. నేను ఆఫర్స్ అప్పుడు కూడా తీసుకుందామని నేను చాలా రోజులు వెయిట్ చేసే తీసుకున్నాను. ఇది ఆఫర్స్ అప్పుడు కూడా దీని రేట్ అయితే తగ్గదు పెరగదు, అంతే ఉంటుంది. కావాలంటే మీరు ఇంకా వెయిట్ చేయకుండా తీసుకోండి అవసరం అనుకుంటే. అందుకే చెప్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.